తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ లేదా స్కాట్లాండ్ తెలుగు సంఘం, ముద్దుగా టాస్ అని పిలువబడే ఈ సంస్థ కమ్యూనిటీ, కల్చర్, లాంగ్వేజ్ అనే మూడింటి ప్రాతిపదికపైన 2001లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించినప్పటికీ 2002 మేలో అధికారికంగా సంఘంగా స్కాటిష్ ప్రభుత్వం చేత రిజిస్టర్ చేయబడింది. 2006లో ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా రూపాంతరం చెందింది. యూకేలోనే మొట్టమొదటి తెలుగు స్వచ్ఛంద సేవా సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఈ సంఘం స్కాట్లాండ్లో నివసిస్తున్న భారతదేశంలోని తెలుగు మూలాలు కలిగిన వ్యక్తుల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి, తెలుగు ప్రజల గుర్తింపును కొనసాగించడానికి, దాని సభ్యుల మధ్య సాహిత్య, సాంస్కృతిక, విద్య, సామాజిక మరియు ధార్మిక పరస్పర చర్చల వేదికను నిర్వహించడానికి ఈ అసోసియేషన్ ఏర్పడింది. కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి మామిడి, డాక్టర్ శ్రీ అశోక్ భువనగిరి, డాక్టర్ శ్రీ మురళీకృష్ణ మరియు శ్రీ ప్రసాద్ మంగళంపల్లి దీనికి ఆద్యులు. కేవలం 32 మందితో మొదలైన టాస్ ప్రస్థానం నేడు స్కాట్లాండ్లోని భారత మూలాలున్న వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. టాస్ యొక్క రాజ్యాంగం మరియు నిబంధనలు అత్యంత పకడ్బందీగా పొందుపరచడంలో అప్పటి కమిటీ సభ్యులు అతి కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాలు ఉండాలి మరియు ఏ వ్యక్తి కూడా వరుసగా 2 కంటే ఎక్కువ సార్లు ఒకే స్థానంలో ఉండకూడదు. ఇప్పటి వరకు 9 కమిటీలు స్వచ్ఛంద సేవలు అందించగా ప్రస్తుతం ఉన్న టాస్ కమిటీ 10వది. టాస్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా తెలుగు సంవత్సరాది ఉగాది, దీపాల పండుగ దీపావళి పండుగలను అత్యంత వైభవంగా స్కాట్లాండ్లోని తెలుగువారందరి సమక్షంలో జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి యునైటెడ్ కింగ్డమ్లోని అనేక ప్రాంతాల నుండి తెలుగువారు హాజరవుతారు. తెలుగు భాష మరియు తెలంగాణ మాండలికాల మనుగడకు మరింత ఊతమివ్వడానికి
2021 నుండి మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది టాస్. తెలుగు భాషను మునుపటి తరానికి అందివ్వాలనే తపనతో తెలుగును బోధించే వారిని టాస్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. సైక్లింగ్, గార్డెనింగ్, స్పోర్ట్స్ డే, పిక్నిక్ ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది టాస్. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఉగాది సంబరాలు నిలిపివేయవలసిన సమయంలో కూడా వినూత్నంగా ఆలోచించి అంతర్జాలం ద్వారా ఘనంగా నిర్వహించి ప్రజల్లో మరింత నమ్మకాన్ని చూరగొంది. మరీ ముఖ్యంగా 2020 నుండి అంతర్జాలంలో టాస్ నిర్వహించిన కార్యక్రమాలు ప్రపంచంలోని మరే ఇతర సంస్థ కూడా చేయలేదంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. 2020 జూలై మరియు ఆగస్టులలో టాస్, తానా మరియు ప్రపంచంలోని దాదాపు 140 తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ప్రపంచ తెలుగు మహోత్సవం కార్యక్రమంలో టాస్ సింహభాగాన్ని నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలను మరియు మంచి గుర్తింపును పొందింది.
కోవిడ్ మొదలైన ఆరంభంలో అందరూ ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లతో మమేకమై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ధైర్యాన్ని గట్టిగా నింపే ప్రయత్నంలో టాస్ విజయాన్ని సాధించింది. అలాగే అనిశ్చిత లాక్డౌన్ల కారణంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చిక్కుకుపోయి ఉన్నప్పుడు టాస్ చూపించిన చొరవ, టాస్ కార్యవర్గం సేవా కార్యక్రమాలకు వెచ్చించిన సమయం అత్యంత కొనియాడదగ్గది. విద్యార్థులకు అకామిడేషన్, నిత్యావసర వస్తువులు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలలో చొరవ, విమాన టికెట్లు ఇలా అన్ని రకాలుగా ముందుండి వారికి, భారతదేశంలోని వారి తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని నింపింది. కోవిడ్ మహమ్మారి నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్న సమయంలో గత సంవత్సరం దీపావళి సంబరాలను మరలా ప్రజల సమక్షంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ జరుపుకోవడం అందరిలో ఆనందం వెల్లివిరిసేలా చేసింది. ఇప్పుడు ఆ స్పీడ్కి ఏమాత్రం తగ్గకుండా ఒకదాని తరువాత మరొకటి, ఒకదాన్ని మించి మరొకటి అనేలా అత్యద్భుతంగా కార్యక్రమాలను రూపకల్పన చేసి నిజమైన స్వచ్ఛంద సేవా సంఘానికి అసలైన పేరు తీసుకొస్తూ సమిష్టిగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు మన టాస్ అధికార కార్యవర్గ సభ్యులు. వారి అత్యంత విలువైన సమయాన్ని వెచ్చించి సేవా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వర్తిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తూ వారిని గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. టాస్ మరో 100 ఏళ్లు ఇలాగే ఘనంగా కొనసాగాలని కోరుకుంటూ స్కాట్లాండ్లో ఉన్న తెలుగు వారందరికీ టాస్ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇది మనందరి విజయ్.